హాయ్. ఎలా ఉన్నారు? యా గుడ్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఇప్పుడు ప్రెసెంట్ మీరు దేంట్లో యాక్ట్ చేస్తున్నారండి? నేను ప్రజెంట్ గీత ఎల్ఎల్బి మాటి గీత ఎల్ఎల్బి. మీరు అందులో క్యారెక్టర్ నెగిటివ్ విలన్. నెగిటివ్. మీరు ఫస్ట్ పాజిటివ్గా చేసి ఇప్పుడు నెగిటివ్కి వెళ్ళారు కదండి. మరి దానికి దీనికి ఏమైనా చేంజెస్ అనిపిస్తున్నాయా? ఆబ్వియస్లీ చేంజెస్ ఉంటాయి కదా. అంటే ఫస్ట్ మన రాధమ్మ కూతుర్లో వచ్చేసి క్లీన్ అండ్ క్లాంట్ క్యారెక్టర్ అది. అవును. ఇందులో వచ్చేసి విలన్. యా. వెంటనే క్యారెక్టర్ చేంజెస్ అవుతున్నాయి కదా. అప్పుడే కదా మనం ఏం చేయగలం అని ప్రూవ్ అవుతుంది. అంటే ఒక క్యారెక్టర్తో సాటిస్ఫై అయిపోతే అక్కడితో ఆగిపోతాం. ఇట్ వర్సటైల్ గా అన్ని క్యారెక్టర్స్ ని ప్రూవ్ చేసుకుంటే మనకి యాక్టర్ అయిన గుర్తింపు ఉంటుంది. ఇందులో ఇప్పుడు ఈ విలన్ అనేది మేము ఆల్రెడీ మిమ్మల్ని ఒక మంచి వేలో పాజిటివ్ గా రాధమ్మ కూతుర్లో చూసాం. విలన్ గా ఇప్పుడు చూస్తున్నాం కదా మేము. ఇది ఎలా ఉండబోతుంది ఇంకా ముందు ముందు? ఇది ఈ క్యాటరింగ్ కనుక వాళ్ళు డీప్ గా అబ్జర్వ్ చేస్తే ఆడియన్స్, నేను బయట తిరిగినా నన్ను కొడతారు. అంటే అంతలా పర్ఫామ్ చేశానంటే ఆ క్యారెక్టర్ అనేది ఒక రికగ్నైజేషన్ ఉంటుంది. నేను వాళ్ళని మెప్పిస్తున్నానని అనుకుంటున్నాను. నేను ఎలా అంటే ఆ క్యారెక్టర్కి 100%గా న్యాయం చేస్తున్నాను అనుకుంటున్నాను. ఇది ఒక టిపికల్ క్యారెక్టర్, మినిస్టర్ సన్ అండ్ ఒక పొగరు కలిసిన యాటిట్యూడ్ పర్సన్ అలాంటివి ఉంటాయి కదా. సో అన్ని మిక్స్డ్గా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా షూట్లో ఇప్పుడు విలన్ క్యారెక్టర్కి రాధమ్మ కూతురు సీరియల్లో చేసిన క్యారెక్టర్కి చాలా డిఫరెన్స్ ఉంది. అవును. విలన్ క్యారెక్టర్లో అనగానే మనకి ఇట్లా బేస్ రావాలి, ముందే మినిస్టర్ కొడుకు కదా, ఇట్లా బేస్ అలా మీరు ఎప్పుడైనా ఇవ్వలేని టైంలో అలా మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేస్తారా? ఆబ్వియస్లీ నా దగ్గరకు ఇది బ్యాడ్ థింగ్ అనకూడదు, ఒక మంచి క్వాలిటీ అనాలి. యాక్చువల్లీ ఏంటంటే నాకు స్క్రిప్ట్ రాగానే నేను ఏం చేస్తానంటే మా కో డైరెక్టర్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్క్రిప్ట్ ఇలా చూసుకుంటాను. చూసుకుని దాంట్లో ఉన్న ప్లే చదువుకొని వెళ్ళి నేను ఒక రూమ్లోకి వెళ్ళి నేను ప్రాక్టీస్ చేసుకుంటుంటాను. ఐ మీన్ ఇదే నాకు ఫస్ట్ సీరియల్ నుంచి ఇప్పటి వరకు నాకు పాత ఇచ్చిందంటే అది. అందరికీ ఇమ్రాన్ ఒక సీరియల్లో ఫిలింలో చేస్తారనే తెలుసు. పర్సనల్గా నాకు తెలిసింది ఏంటంటే మీరు అంతకంటే ముందు షార్ట్ ఫిలిమ్స్ కూడా చేస్తారు. ఫస్ట్ షార్ట్ ఫిలిం ఎలా స్టార్ట్ అయింది? అది ఫస్ట్ షార్ట్ ఫిలిం అనేది యాక్చువల్లీ ఇది నా ఫ్రెండ్కి వచ్చిన ఆపర్చునిటీ. బై మా టీచర్స్ ఉంటారు కదా, సో అతనికి మా ఫ్రెండ్కి వాళ్ళు సజెస్ట్ చేశారు. మా ఫ్రెండ్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, మా క్లాస్లో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి ఇంట్రెస్టెడ్, సో ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి నాకు సజెస్ట్ చేసిన కాడి నుంచి అక్కడి నుంచి పూరి జగన్నాథ్ గారి స్టోరీస్ 10 స్టోరీస్ 10 మినిట్స్ అన్నారు కదా. ఇట్స్ 2014 అయితే. ఆ టైంలో వాళ్ళు కంటెంట్ తీసుకుని ఇలా యాక్టర్స్ కోసం వెతుకుతున్నారు. సో ఒకళ్ళు హ్యాండ్ ఇవ్వడం వల్ల నన్ను తీసుకోవడం జరిగింది. ఎట్ ఏ టైం 2 షార్ట్ ఫిల్మ్స్ చేసి అక్కడి నుంచి షార్ట్ ఫిల్మ్స్ అన్నీ స్టార్ట్ అయింది. ఒక్కసారి అలా దూరింది, ఇంక అంతే వెళ్ళిపోతూనే ఉన్నాను. మీరు ఈ షార్ట్ ఫిలిం రాకముందు గిట్ట మీరు ఏం చేసేవారు? చదువుకునేవాడిని. ఏం చదువుకున్నారు? ఇంజనీరింగ్ కంప్లీటెడా? ఇంజనీరింగ్ లేదు, బ్యాక్లాగ్స్. అందుకే ఇక్కడ ఉన్నాను. చాలా బ్యాక్లాగ్స్ ఉన్నాయా? అంటే బ్యాక్లాగ్స్ ఉంటే ఇండస్ట్రీలో మంచిగా సెటిల్ అయిపోయినారు ఆయన ఇట్లా. అలా కాదు, బ్యాక్ బెంచెస్కి టాలెంటెడ్ ఎక్కువ కదా. అంతే అంటావా? అంతే. మీరు బ్యాక్ బెంచరేనా? మరి మీరు బ్యాక్ బెంచర్? నేను ఫస్ట్ బెంచర్ అయితే సెట్ అవ్వదు. బ్యాక్ బెంచర్స్ వాళ్ళకైతే ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంటే వాళ్ళ దగ్గర హైడెన్ టాలెంట్ ఉంటుంది. సో నాకు ఎలా బయటకు వచ్చిందో అలా వస్తుంది. అసలు మీ లైఫ్ జర్నీ మాకు ఒక్కసారి షార్ట్ అండ్ స్వీట్గా చెప్తారా? అంటే ఎలా? చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా. చిన్నప్పటి నుంచి అంటే దెబ్బలు, పొగడతలు కన్నా ఎక్కువ దెబ్బలే ఉన్నాయి. నా మెల్లిగా నా వీపు కూడా అలవాటు అయిపోయింది. ఈ దెబ్బలు తిని కొట్టుకుంటారా అన్నట్టు. యాక్చువల్లీ నేను పుట్టింది విజయవాడ దగ్గర. సో మా ఫాదర్ నేమ్ వచ్చేసి బాషిదా ఖాన్, మా మదర్ నేమ్ వచ్చేసి నూర్జహాన్. సో మా మదర్ ఏంటంటే ఒక స్టవ్ మెకానిక్, డాడీ వచ్చి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ ఉండే. అండ్ ఆయన ఇప్పుడు లేరు, ఎక్స్పైర్ అయ్యారు. సో మా మదర్ ఇప్పుడు ఇంకా అవదే వర్క్, నేను ఇక్కడ ఇది. అండ్ స్కూలింగ్ అంతా అక్కడే. కాలేజ్ వచ్చేసి విజయవాడ నుంచి స్టార్ట్ ఇంజనీరింగ్. ఎలా జరిగింది ఇది? అది ఒక కరోనా సెకండ్ వేవ్లో వెళ్ళిపోయారు, కానీ బట్ నాట్ కరోనా కాదు, బట్ అది నా చేతులారా ఏదో చేసుకున్నాను నాకు చిన్న గిల్టీ ఫీల్ ఉండిపోయాను. అది తలుచుకున్నప్పుడల్లా ఏదో ఇదైపోతుంటుంది నాకు. ఎమోషన్ చేయాలని కాదు, జస్ట్ తెలుసుకుందామని.
ఓకే. యాక్చువల్లీ ఏంటంటే నేను సెకండ్ సీరియల్ చేస్తున్నప్పుడు నాకు కాల్ వచ్చింది, ఇలా డాడీకి కరోనా వచ్చింది అని చెప్పేసి. నేను స్టక్. నేను యాక్చువల్లీ ఏంటంటే ఏ ప్రాబ్లం అయినా మన ఫ్యామిలీ దాకా వచ్చేదాకా తెలియదు అంటారు కదా, ఆ టైంలో నేను స్టక్ అయిపోయాను. నాకు అన్నీ ఉన్నాయి, సోర్సెస్ ఉన్నాయి, తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. బట్ నేను అక్కడికి వెళ్తే కానీ నాకు స్టేబుల్ అయ్యేది లేదని చెప్పేసి అక్కడికి వెళ్ళాను. వెళ్తే ఏంటంటే సమ్ సాచురేషన్ ఆక్సిజన్ లెవెల్స్ ఏం చెప్పి చూస్తున్నారు కదా ఆ టైంలో ఈ తక్కువ ఉండడం వల్ల ఎవరు తీసుకోవాలి. ఫాదర్ని హాస్పిటల్ తీసుకెళ్తే లేదు తీసుకోవట్లేదు. అప్పుడు చాలా భయంకరంగా ఉండేది. సో ఎవరు తీసుకోవడానికి లేదు, ఎటు వెళ్ళడానికి లేదు అంటే సరే నేను ఇది అవ్వదు, నేను ఇంటికాడే చేయించుకుంటాను. మావయ్య వాళ్ళకి చెప్పేసి సిలిండర్స్ తెప్పించాను, ఆక్సిజన్ సిలిండర్స్ తెప్పించాను, మాస్క్ మా మావయ్య అబ్బాయి నుంచి మాస్క్ తెప్పించాను, అన్నీ తెప్పించి డాక్టర్ మాట్లాడి పెట్టాను. డే 1 అంతా బాగానే ఉంది. బట్ మా డాడీ అంటే నాకు అనిపించింది వేడవుతుంది అంటే ఆ రెమిడెవర్ పవర్స్ ఎలా ఉంటాయంటే ఫుల్ హీట్ ఉంటాయి. నాకు అనిపించింది అరే నేను ఏసీ పెట్టించుంటే బాగుండేది అది అని చెప్పేసి అనుకున్నా. బట్ మా డాడీ అంటుండేవాళ్ళు అరే ఇలా ఉండాలి అలా ఉండాలి మనం అంటే. ఆ టైంలో చాలా గిల్టీ ఫీల్ అయింది ఏంటంటే మా డాడీ ఎప్పుడు ఒక మాట అనేవాళ్ళు, అంటే ఎలా అంటే నువ్వు సంపాదించి నువ్వు తిను, మాకు పంపిపోయిన పర్లేదు నువ్వు కడుపు నిండా తిను అనేవాళ్ళు. సో ఆ ఉద్దేశంతో నేను అలా ఎంజాయ్ చేసుకుంటే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని అనుకోలేదు. బట్ ఆ టైంలో అనిపించింది ఏసీ ఉంటే డాడీ కొంచెం కూల్ ఏరియాలో హ్యాపీగా ఉండేవాళ్ళు, అలా హీట్ అయ్యని లేకుండా ఉండేవాళ్ళు అనిపించింది. అయితే సెకండ్ డే రెమిడేవర్స్ ఉంటాయి కదా, అవి చాలా కాస్ట్లీ ఆ టైంలో, చాలా కాస్ట్ పెట్టి తీసుకున్నాను. సెకండ్ డే దాని కాస్ట్ డబుల్ అయింది. సో అక్కడికి తీసుకుని సెకండ్ డే అతను ఏం చెప్పాడంటే ఇంకా మన చేతుల్లో లేదనేసరికి, ఇంకా మన చేతుల్లో లేదు అనేసరికి ఐ వాజ్ ఫుల్ స్టక్డ్. అసలు నాకేం చేయాలో అర్థం కావట్లా. మా డాడీ అరుస్తున్నారు, అందరిని పిలుస్తున్నారు, మా మదర్ని పిలుస్తున్నారు, తమ్ముడిని చెల్లిని అందరిని పిలుస్తున్నారు. ఆ అరుపులు వింటుంటే నాకేంటంటే నాకు బాడీ షివర్ అయిపోతుంది. నేను భయంలోకి వెళ్ళిపోయా. అన్ని బాగున్న వ్యక్తి నేను భయంలోకి వెళ్ళిపోయా. అమ్మ నేను ఉండలేను, వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి, నాకు అవ్వట్లేదు, నేను ఆ అరుపులు వినలేకపోతున్నాను అని ఒక భయంలోకి వెళ్ళిపోయా. అలా నేను ఆ భయంలో నేను ఎప్పుడు నిద్రపోయా. ఇంకా డాడీది ఫైనల్ స్టేజ్ వచ్చేసింది ఇలా అని చెప్పేసి అంటే ఇంకా నేను ఆ బాధ చూడలేక నేను నా చేతులారా నేనే ఏమంటారు ప్రాణం తీసుకున్నట్టు అనిపించేసింది. అంటే ఇంకేం చేయలేని పరిస్థితి ఆ సిచ్యువేషన్లో. ఇంకా ఏమీ లేదు, ఇంకా మన చేతుల్లో లేదనేసరికి నేను ఇంకా ట్రై చేస్తున్నాను అక్కడికి ఏం చేద్దాం అని చెప్పేసి. బట్ అవట్లా, నాకు ఆలోచనలు రావట్లా, ఏం రావట్లా. అలా ఆయన అయిపోయింది. డాడీని అలా తీసుకెళ్ళిపోయి మంచిగా నేను ఒకటే కోరుకున్నా, ఏదైనా సరే పద్ధతిగా చేయండి అంటే నాకు ఇది ఒకటే చేయండి అని చెప్పేసి. లాస్ట్ మీతో మాట్లాడిన కొన్ని వర్డ్స్ జాగ్రత్తగా చూసుకోమ్మా. ఒకటి మీతో లాస్ట్గా మాట్లాడారా? ఏదో ఒక వాయిస్ గురించి వెయిట్ చేసినట్టు అనిపించింది, అది చెప్పారు. ఎప్పుడైనా థింక్ చేస్తారా మీకు ఇంకేమైనా చెప్పాలని అనుకున్నాడేమో అని? ఆయన కోరిక ఒకటే, నేను సక్సెస్లో ఉండాలని కోరిక. ఇది జరిగి ఎన్ని డేస్ అవుతుంది? సెకండ్ వేవ్ అంటే 2021 2022 అంతే, 2021 అనుకుంటా. ఓకే, 2020. ఆ టైంలో మీరు అసలు మీరు మోటివేషన్ తీసుకుని అవి ఎలా బయటకు వచ్చారని అంత తొందరగా? మోటివేషన్ అంటే ఏం లేదు, నేను ఛాన్సెస్ కోసం నేను చాలామంది ఫోన్ చేసి ఇసుకించడం, చాలామందిని ఇసుకించాను నేను. అంటే చాలామంది మర్చిపోయారు, అంటే చనిపోయిన తర్వాత ఏంటంటే మా మమ్మీ దగ్గర ఉండాలని చెప్పేసి ఉండిపోయాను. సో చాలామంది దగ్గర నేను ఉండిపోయాను, మమ్మీ దగ్గర ఉండిపోయాను, చాలామంది దగ్గర చాలామంది మర్చిపోయారు. మళ్ళీ నేను ఫోన్ చేసి విసిగి కానీ వాళ్ళు ఎప్పుడు కూడా అది విసిగిస్తున్నాడని చెప్పి అనుకోలేదు. వాళ్ళు ఎక్కడో ఒక పాయింట్లో నాకు హెల్ప్ చేసేవారు చాలామంది, నా మేనేజర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే. ఈ రోజు కూడా ఇమ్రాన్ అనేవాడు ఉన్నాడంటే వాళ్ళ హ్యాండ్ ఇంతనే ఉంటుంది, మినిమం ఉంటుంది. మళ్ళీ ఆ కమ్బ్యాక్ రావడానికి నాకు టైం పట్టింది, బాగానే టైం పట్టింది. లైఫ్లో ఒక దెబ్బ తగిలిన తర్వాత మళ్ళీ కోలుకోవడానికి చాలా టైం పట్టింది. అంటే ఇప్పుడు మా ఫాదర్ విషయంలో చెప్పాలంటే నేను ఇప్పుడు కూడా కోలుకోలేదు. నాకు తెలియదు ఎప్పుడు నా కంట్లో నీళ్ళు వస్తాయి, ఎప్పుడు కూర్చుంటానో ఎప్పుడు ఏడుస్తానో నాకే తెలియదు. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు పేరెంట్స్ ఉన్న వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అన్నప్పుడు ఏంటో కొంతమంది ఎంజాయ్ అని చెప్పి దాని అంత పట్టించుకోరు.
అలాంటి వాళ్ళకి మీరు ఏదైనా స్ట్రీట్ షోట్గా ఏమైనా చెప్పాలనుకుంటారా? ఒకటే, మీరు బతికున్నంత వరకు మీ పేరెంట్స్కి వాల్యూ ఇవ్వకుండా చచ్చిపోయిన తర్వాత అయ్యో మా అమ్మ లేదు నాకు అది లేదు మిస్ అవుతున్నారు కదా, వాళ్ళు అర్హులు కాదు. వాళ్ళు మన సంతోషం కోసం ఎంతైతే ఏం చేస్తున్నారో మనం కూడా వాళ్ళ సంతోషం కోసం వాళ్ళు అంతే చేయాలి. రేపన్న రోజులు లేరు అని చెప్పి బాధపడడం కన్నా ఉన్నంత రోజులు వాళ్ళని హ్యాపీగా ఉంచడమే మన బాధ్యత. ఒక అబ్బాయికి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో ఒక అమ్మాయికి కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నేను ఎవ్వరు తక్కువ చేయను. ఈరోజు అమ్మాయిలు కూడా ముందుకు వచ్చి వాళ్ళు మా ఫాదర్ మదర్ని చూసుకోవాలని చెప్పేసి చెప్పాలంటే వాళ్ళే ముందున్నారు. మనం ఎంజాయ్మెంట్లో ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ ఎంజాయ్మెంట్లో కూర్చుంటున్నాం, అది మాత్రం వద్దు. అంతే. ఏంటంటే ఉన్నంతకాలం వాళ్ళని సంతోషంగా ఉంచుందాం, లేనప్పుడు బాధపడడం కంటే రేపన్న రోజు నువ్వు కూడా ఒక చైల్డ్కి పేరెంట్ అవుతావు. అప్పుడు ఆ రోజు కూడా ఆ రోజు నీకు ఇదే సిచ్యువేషన్ వస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని తెలుసుకోవాలి. ఇమ్రాన్ గారు, నేను ఒకటి అడగాలనుకుంటున్నా కానీ సారీ ఎమోషనల్ చేస్తున్నందుకు. ఇప్పుడు కొంతమందిని, అంటే నాకు ఫాదర్ లేడు, అసలు ఆ పెయిన్ ఏంటో నాకు తెలుసు. ఇప్పుడు కొంతమంది ఫాదర్ నాన్న అని పిలవడం కానీ డాడీ అని మన ముందు పిలుస్తుంటే మనం చాలా ఎమోషనల్ అయిపోతాం కదా. అలా ఎప్పుడైనా మీరు నాన్న అనే పదానికి చాలా దూరం అయిపోయాను ఎప్పుడైనా బాధపడ్డారా? మీ ఫ్రెండ్ ఎప్పుడు కూడా బాధపడ్డారు, ఇప్పుడు కూడా బాధపడుతూనే ఉంటారు. ఎందుకంటే వేరే వాళ్ళ ఫాదర్స్ ఫోన్స్ మాట్లాడి ఏం చేస్తున్నావు, తిన్నావా, ఇవన్నీ అడిగితే ఎవరు అడిగినా ఆ ఫీల్ అనేది ఏంటంటే ఉంటుంది. మదర్ అడిగినా సరే, పేరెంట్ అని డాడీ అడిగినా సరే, ఎవరికైనా ఉంటుంది. బట్ ఏంటంటే ఆ వాయిస్ మిస్ అవుతాం కదా, ఆ కేర్. ఇది ఇప్పుడు ఫ్యామిలీలో ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో ఏ ఒక్క కేర్ మిస్ అయినా సరే మనం తట్టుకోలేము. అలాంటిది పేరెంట్ డాడీయే చాలా హార్ట్ఫుల్ ఉంటుంది. అమ్మాని ఎవరైనా పిలవచ్చు, బట్ నాన్నని తక్కువ. నేను అందరినీ అమ్మా నాన్నని పిలుస్తున్నాను. ఎందుకంటే డాడీ ఎక్స్పైర్ అయిన తర్వాత చాలా మంది నన్ను డాడీ అని పిలువు, మదర్ అని మమ్మీ అని పిలువు అని చెప్తే ఈవెన్ నాకు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని నేను అమ్మ నాన్న ఇదే అని పిలుస్తాను. ఈవెన్ నా దగ్గర ఉండే తమ్ముడిని కూడా వాళ్ళని అవి అని పేరు పెట్టి పిలువు, చెప్పు నాన్న ఏం చేస్తున్నాను నాన్న, ఇదే. అది ఒక వర్డ్ నాకు మైండ్లో స్టక్ అయిపోయింది అంతే. ఈ కొద్దిసేపు ఎమోషనల్ నుంచి బయటకు వచ్చేద్దాము. మీ ఫస్ట్ సీరియల్ మీకు కాల్ వస్తుంది కదా, ఇలా ఇక్కడ ఆఫ్ చేస్తారా అని కాల్ వచ్చినప్పుడు మీరు అది ఫస్ట్ షాక్ అయ్యారా, ఎలా ఫీల్ అయ్యారు, ఎలా ఎగ్జైట్ అయ్యారు? యాక్చువల్లీ నేను ఆడిషన్ ఇచ్చాను ఈటీవీ ప్లస్లో ఆడిషన్ ఇచ్చినప్పుడు దానికి ఆల్రెడీ 60,000 మెంబర్స్కి ఆడిషన్ అయిపోయింది. అంటే వీళ్ళు ఊరు వెళ్ళి ఆడిషన్ కండక్ట్ చేశారు. నాది లాస్ట్ ఆడిషన్ నేను ఆర్ఎఫ్సీలో జరిగింది, రామోజీ ఫిల్మ్ సిటీ. అక్కడ వెళ్ళాను, నేను సెలెక్ట్ అవ్వలే అనుకున్నా. నేను అదే హోప్లో ఉన్నా, వచ్చాం ఆడిషన్ ఇచ్చాం ఎక్స్పీరియన్స్ అవుతుంది అని చెప్పి మాత్రమే ఉన్నా. అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ ఆడిషన్ ఇచ్చి వచ్చిన తర్వాత కాల్ వచ్చాయి. నేను విజయవాడలో సమ్ థింగ్స్ కొంటున్నాను, అక్కడ నాకు కాల్ వచ్చింది. నేను ఇలా సర్దుతున్నా కాల్ వచ్చింది, కొత్తగా కాల్ వస్తుందని చెప్పి లిఫ్ట్ చేసి మాట్లాడు, ఇమ్రాన్ గారు నేను ఇలా ఈటీవీ ప్లస్ నుంచి కాల్ చేస్తున్నాం, మీరు రాజా అనే క్యారెక్టర్ సెట్ అయ్యారు అంటే సార్ అన్నా. అవును సెట్ అయ్యారంటే షూటింగ్ స్టార్ట్ అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను ఈ కన్ఫర్మేషన్ 2-3 సార్లు చేశాను. సార్ నేను ఇమ్రాన్ సార్ నా పేరు, మీరేనండి, మీరే సెట్ అయ్యారు రాజా క్యారెక్టర్కి ఇలా తీసుకున్నారు. ఓకే సార్ అని చెప్పేసి ఓకే. వాళ్ళకి స్టార్ట్ అయ్యేదాకా నాకు కాల్స్ వెళ్తుంటాయి. నేను అప్పటికి షార్ట్కి వెళ్ళి సీన్లో నేను నుంచినేదాకా నాకు డౌటే. యాక్చువల్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈ క్యారెక్టర్ అనేది ఒక అబ్బాయి తప్పుకోవడం వల్ల నాకు వచ్చింది. యాక్చువల్లీ తన పేరు సంథింగ్ ఉండే, తను ఒక ఎగ్జామ్స్ ఉండడం వల్ల తను తప్పడం వల్ల నాకు వచ్చింది. ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళినప్పుడు మీరు మనకంతా కొత్త ఫస్ట్ డే మీరు ఎలా సర్వే అయ్యారు? అక్కడ ఫస్ట్ ఉంటుంది హార్ట్ అనేది ఇలా ఉరుకుతుంటుంది మొత్తం. అప్పుడు ఏంటంటే కెమెరా ఫియర్ లేదు, బట్ ఏంటంటే కొత్త అవేర్నెస్, కొత్తగా సీరియల్లోకి ఎంటర్ అయిపోతున్నాం. షార్ట్ ఫిల్మ్స్ అనేది జానర్ వేరు, సీరియల్ అనేది జానర్ వేరు, సినిమా జానర్ వేరు. అలాంటి షార్ట్ ఫిల్మ్స్ సీరియల్కి వచ్చాము. ఓకే, భయం అనేది పెట్టుకోకూడదు కానీ భయపడుతూనే ఉన్నాను. సీరియల్ గురించి నేను ఒక సీక్రెట్ కంపల్సరీ తెలుసుకోవాలనుకుంటున్నా, మీరు చెప్పాల్సిందే. మనకి ఒక డే 20 minutes ఇస్తారు, దాని తర్వాత అన్ని యాడ్స్ ఉంటాయి కదా. ఆ 20 minutes అనే సీరియల్ అది ఒకటే డే అవుద్దా? అది బిజినెస్. పెడతారు కదా. అది నా ఫస్ట్ సీరియల్ అయితే అలా కాదు. నా ఫస్ట్ సీరియల్ అంతా కామెడీ. కామెడీ ఏంటంటే
ఇది కామెడీ అనేది ఆన్ ద స్పాట్ టక 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 వెళ్ళిపోతుండాలి. ఓకే. సో మాకు వితౌట్ ప్రాంప్టింగ్ అంటే వెనక నుంచి ప్రాంప్టింగ్ లేకుండా వితౌట్ ప్రాంప్టింగ్ చేయించేవాళ్ళు. మాకు ఇదంతా స్కూల్, నిజంగా ఒక స్కూల్ అయిపోయింది ఇంకో స్కూల్కి వచ్చాం. మమ్మల్ని 7 days బిఫోర్ తీసుకొచ్చేవాళ్ళు. 1 day మొత్తం మేము రిహార్సల్స్ చేసేవాళ్ళం. నెక్స్ట్ డే ఏం చేస్తున్నామని సీన్స్ ఇచ్చేవాళ్ళు. అది చేసిన తర్వాత మేము వెళ్ళి మొత్తం టక 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 చేసుకోవడం, టపా మళ్ళీ డ్రెస్ చేసుకోవడం, మళ్ళీ నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోవడం, మళ్ళీ డ్రెస్ చేంజ్, మళ్ళీ నెక్స్ట్ సీన్, ఇలా టప టప అంతా జరిగేది. ఎంజాయ్ చేసేవాళ్ళం అందరూ. అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే అందరూ ట్రైనింగ్ ఐ మీన్ అసిస్టెంట్స్ కానీ వీళ్ళని ఎవరైనా సరే ఒక 2-3 మాత్రం సీనియర్స్ ఉండేవాళ్ళు. మిగతా అందరూ ఏంటంటే ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు, నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు. రాధమ్మ కూతురు నుంచి కాల్ వచ్చినప్పుడు మీరు ఎలా జగదీశ్లే? ఫస్ట్ వాళ్ళు ఒక డీల్ చేశారు నాతో, కానీ ఆ టీంతో వర్క్ చేయడం అనేది చాలా 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 బెస్ట్ థింగ్ నాకైతే. 5 years అయిపోయింది, మంచిగా ఈజీగా 5 to 6 years దాకా వచ్చింది. అంత పెద్ద సీరియల్ అది. అవును. మరి మీకు కాల్ వచ్చినప్పుడు? నాకు కాల్ వచ్చినప్పుడు నేను అంటే సెలెక్ట్ అవుతాను. మనకి ఆబ్వియస్లీ ఏదన్నా సరే మనకి నాకేంటంటే వర్క్ మీద ఉంటాను. సో ఇది సెలెక్ట్ అవ్వాలి అని చెప్పి సెలెక్ట్ అయ్యాను. వాళ్ళు ఆన్ ద స్పాట్ చెప్పేసారు. నేను మళ్ళీ విజువల్లోనే ఉన్నప్పుడు అయితే కాల్ చేశారు. ఓకే ఫలాన్ టైం పేమెంట్స్ అంతా మాట్లాడేసారు, అంతా అయిపోయింది. Day 1 వెళ్ళాను. Day 1 వెళ్ళినప్పుడు అప్పుడు ఈపీస్ అండ్ వాళ్ళ టీం అంతా అక్కడ కూర్చున్నారు. అంటే అప్పుడు దాకా నాకు నెగిటివ్ షేడ్ చూశారు కొంచెం. అప్పుడు వీడు చేస్తాడా చేయలేడా అని చెప్పేసి ఒక చిన్న హోప్ ఉండే. కొంచెం దీప్తి వీళ్ళందరూ ఉన్నప్పుడు ఏంటంటే అమ్మ వీళ్ళు ఎలా తెలియదు, ర్యాప్ ఏదో ఫస్ట్ డే ఉంటుంది కదా. సో ఉండే వైడ్లో సీన్ చేసాము, సరిగ్గా చేసామో లేదో చిన్న డౌట్ ఉండే. తర్వాత క్లోజులు ఉన్నాయి కదా చేసుకుందాం, క్లోజులు దుమ్ము లేపుదాం అని చెప్పేసి అలా చేశాను. మళ్ళీ కామెడీ సీన్ ఒకటి చేశారు, అలా చేశారు. మొత్తంగా ఫిక్స్ ఓకే అమ్మయ్య మనం వర్తబుల్ క్యాండిడేట్ని పెట్టుకున్నామని ఒక చిన్న ఫీల్ అయితే వాళ్ళకి ఇచ్చాం. దీప్తి సునైనా వాళ్ళతో కానీ ఇలా ఎప్పుడు దీప్తి సునైనా వేరు. మీరు బాగా అల్లరి పెట్టేస్తారు కదా వాళ్ళని షూట్లో. ఆబ్వియస్లీ అంటే నా కల్చర్ ఎలా ఉంటుందంటే ఎవరైనా సరే నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్. ఇక్కడ నేను అంత ఫ్యామిలీని వదిలేసి ఇక్కడ వెళ్తున్నాను. వీళ్ళు కూడా నా ఫ్యామిలీ. ఎవ్రీవన్ ఐ మీన్ నాట్ అన్ ఆర్టిస్ట్ ప్రొడక్షన్స్ కానీ ఎవ్రీవన్ నాకు ఫ్యామిలీ లాగా ఉండాలి. వాళ్ళతో ఫ్యామిలీ లాగా ఉంటాను, ఫ్యామిలీ లాగా ఎంజాయ్ చేస్తాను. షూటింగ్లో మీ ర్యాప్ ఎలా ఉంటుంది? నా ర్యాపోనా అది ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది. మాకు కొంచెం చిన్న చిన్న వర్డ్ చెప్పాలి. అది చెప్పడం కన్నా ఎక్స్పీరియన్స్లోనే బాగుంటుంది. అంటే మాటలతో చెప్పేది వేరు, మనం ట్రావెల్ అయితే తెలుసుకునేది వేరు ఉంటుంది. అంటే ఇప్పుడు మనం మాట్లాడమే అది మాటల వరకే ఉంటుంది. ఫ్రెండ్షిప్ గురించి మనం ఇంతగా మాట్లాడాం కదా, 1 word ఆన్సర్. ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? మనం హ్యాపీగా ఉన్నప్పుడు మనతో ఉండడం కన్నా మన బాధలో ఉన్నప్పుడు నేను ఉన్నాను అని ధైర్యం ఇచ్చే ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్షిప్లో మనం ఎక్కడి వరకు వెళ్తామని ఎక్కడైనా ప్రూవ్ చేస్తామని అలాంటి వ్యక్తి ఎవరైతే ఉంటే అది ట్రూ ఫ్రెండ్షిప్ అని తీసుకోవచ్చు. ఈ ట్రూ ఫ్రెండ్షిప్ని ఫేక్ ఫ్రెండ్షిప్ని ఎలా డిసైడ్ చేయొచ్చు? ఇది వర్ణించడం కొంచెం వేరుంటుంది. అవసరానికి వాడుకునే వాళ్ళు వేరు. మన అవసరంలో కూడా మనకి తోడుగా నిల్చుని మనకి మేము ఉన్నాంరా అని స్టేబుల్ చేసేవాళ్ళు. నాకు అలా చాలా పెద్ద బ్యాచ్ ఉంది, నాకు సైన్యం ఉంది. ఎందుకంటే నేను వాళ్ళకి నేను అలా ఉంటాను, వాళ్ళు నాకు అలాగే ఉంటారు. బేసిక్గా మాట ఇచ్చామంటే మాట లెక్కన ఉండాలి. మనీ మీద ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. అంతే. ఫ్రెండ్షిప్కి మనీకి సంబంధమే లేదు అస్సలు. మరి ఇమ్రాన్ గారు మనీకి ఉంటారు అని కొన్ని చోట్ల విన్నాను, యాటిట్యూడ్ ఉంటుంది. అది మాట వరకు విన్నారు, ప్రూఫ్స్ వింటాం. నేను కూడా విన్నాను, బాగుంది. తీసుకోండి, అలాగే తీసుకోండి. నేను ఎవరి దగ్గర ఏం మనీ తీసుకున్నాను, ఎవరి దగ్గర యాటిట్యూడ్ అనేది ఏంటంటే నా దగ్గర ఏది ఇచ్చినా ఐఎమ్ లైక్ ఎ మిర్రర్ అండి. నాకు ఏదైతే ఇస్తానో నేను దానికి డబులే ఇస్తాను, ఎక్కడ తగ్గించను. ఇమ్రాన్ గారు మీరు అన్ని పెద్ద అంటే అంత పెద్ద సీరియల్స్లో చేసి చాలా క్యారెక్టర్స్ చేస్తారు కదా. నిఖిల్, ఇప్పుడు బిగ్ బాస్ నిఖిల్ గురించి మీరు ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి, జనాల దగ్గరికి వెళ్ళి మరి మీరు కాల్ చేయించారు కదా వాళ్ళతో. అంటే ఎందుకు అంత పెద్ద సెలబ్రిటీ అయ్యి ఉండి మరి దగ్గరికి వెళ్ళి మరీ చేయించిండు? నేను దగ్గరికి వెళ్ళి చేయించలేదు. వాడికి ఏదైతే ఫ్యాన్ బేస్ ఉందో వాళ్ళని నేను అప్డేట్స్ ఇస్తున్నాను. అక్కడ మనం వెళ్ళి చేయించేది అయితే ఏం లేదు. ఎందుకంటే హీ హ్యాస్ ఎ హ్యూజ్ ఫ్యాన్ బేస్. అంటే తన గేమ్తో ఇంకా ఫ్యాన్ బేస్ని పెంచుకున్నాడే తప్ప తను ఏం ఆడింది ఎవరు ఫ్యాన్ బేస్ రారు. ఎన్నో ట్రోల్స్ వస్తాయి, కానీ మేము పట్టించుకోలేం.
ఆబ్వియస్లీ మాతో పాటు పనిచేస్తున్న గణేష్ పిఆర్ అయినా మన ఎవరైనా సరే మేము సాఫ్ట్వేర్లోనే వెళ్ళాము. ఎవరెన్ని కామెంట్స్ పెట్టినా ఎవరెన్ని స్ట్రగుల్స్ ఇచ్చినా మేము ఎందుకు మనిషి అయితే ఒక ఓపిక ఉంటుంది. మాకు ఓపిక చాలా ఉంది, మేము దాన్ని తీసుకున్నాం. కానీ జనాలు ఏం చేశారన్నదే ఇంపార్టెంట్. జనం ఎవరికి గెలిపించారు అనేది ఇంపార్టెంట్. కొన్ని రూమర్స్ విన్నాను, నిఖిల్కి బయట ఫస్ట్ 2 వీక్స్ తర్వాత బాగా నెగిటివ్ వచ్చింది, కొన్ని ట్రోల్స్ కానీ నెగిటివ్స్ కానీ వచ్చింది. ఆ నెగిటివ్ టైంలో మీరు జనాల దగ్గరికి వెళ్ళి పాజిటివ్ చేయడానికి ఏమైనా ట్రై చేస్తారా? పాజిటివ్ చేయడానికి ట్రై చేయడానికి లేదండి. ఎందుకంటే వాడు ఏంటని తెలిసిన వాళ్ళు, ఇప్పుడు మీరు నాకు తెలుసు, మీ గురించి నాకు తెలుసు, సో అండ్ సో అని అయితే మీ గురించి నాకు ఒక ఐడియా ఉంది, మీరు ఇలా ఉంటారు నాకు పర్సనల్గా తెలిసి అయితే ఎవరైతే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆపోజిట్ పర్సన్ కూడా వాళ్ళకి మాత్రం నిఖిల్ అనేవాడు మంచిగా కనిపిస్తాడు. ఇప్పుడు నెగిటివ్ ఉంది, నెగిటివ్ వాళ్ళకి నెగిటివ్ అని కనిపిస్తాడు. మనం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక మనిషిలా ఉంటేనే గేమ్ షోలో బిగ్ బాస్లో ఉంటేనే అది తను ప్రూవ్ చేసుకున్నట్టు. తనేమి మాస్క్ వేసుకుని తను అక్కడ ఇక్కడ ఒకలాగా ఏం లేదు, తనంతటా ఉన్నాడు అంతే. నిఖిల్ లోపల ఉన్నప్పుడు బయట కావ్య గురించి బాగా వచ్చింది కదా, ఆ టైంలో మీరు తనకి ఏమన్నా చెప్పారా? లేదు అలా ఏం జరగదు, బయట ప్రొటెక్ట్ వేరేలా అవుతుంది అని బయటికి వచ్చాక మీరు చెప్పారా? ఎవరికి? నిఖిల్కి నేనేం చెప్పలేదు. ఎందుకంటే ఒక పర్సన్ 105 days బయటకు వచ్చిన తర్వాత కొంచెం స్టకింగ్ ఏరియాలో ఉంటాడు. సో తనకు ఒక ఫ్రీడమ్ ఇవ్వాలి మనం. అది అయిన తర్వాత ఏంటంటే నేను కొన్ని చెప్పాను, ఇలా జరిగింది, సో వాళ్ళు ఫ్యూచర్లో మళ్ళీ మింగిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటారు, అది మీకు బాగా తెలుసు. అయ్యో నేను ఒకటి చెప్తాను, నేను ఎంతవరకు లిమిట్స్లో ఎంతవరకు ఉంటానో అంతవరకే ఉంటాను. ఎందుకంటే పర్సనల్ లైఫ్లో నేను ఎవరిని డిస్ట్రాక్ట్ చేయలేను. పర్సనల్ లైఫ్స్ వాళ్ళు ఏ బాండ్స్తో ఉన్నారో దాన్ని నేను చూసుకోలేను. ఎందుకంటే నాకేం చెప్పాడంటే, బాబా నేను వెళ్తున్నాను, నువ్వు హ్యాండిల్ చేసుకోగలవు అంటే, షూర్ బాబా వెళ్ళి నేను హ్యాండిల్ చేసుకుంటాను. తన కోసం నేను ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి నాకు ఎంతవరకు క్యాపబిలిటీ ఉందో అంతవరకు చేశాను. నిఖిల్కి కాస్ట్యూమ్స్ అవన్నిటికీ ఎలా అనేది అయితే అందరికి ఫస్ట్ డౌట్ ఉండేది, ఎవరు వేస్తున్నారు, వాళ్ళ మామ అక్కడ ఉంటారు కదా ఎవరు అనేది, అది మీరే అని తెలిసింది, అది నిజమేనా? చెప్పారు కదా, అదే నేను చెప్తున్నాను. అంటే నేను వెళ్తున్నాను చూసుకోగలవా అంటే, నాతో పాటు నాకు ఒక తమ్ముని చెల్లాడు అవినాష్ అని చెప్పేసి, సో వాడు నేను కలిసి చూసుకున్నాను. మీరు ఎందుకు మరి ఒక్కసారి ఫ్రెండ్షిప్ సాటర్డే సండేలో కొంతమంది వచ్చి టాప్ 5లో పెట్టారు, మీరు అక్కడికి రాలేరు ఎందుకు? నేను అక్కడ రాలేదంటే నేను బయట చూసుకుంటున్నాను, సో ఆబ్వియస్లీ అని చెప్పొచ్చు. సో అలా అని కాదు, నేనేంటంటే తనకి తనకు మంచి పుషప్ ఇచ్చే వాళ్ళు వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి నేను ఉన్నాను. ఇమ్రాన్ గారు నేను అనేవాడిని నీళ్ళలో ఉంటే చాలు, వెలుగులో వచ్చి నేను చేశానని చెప్పుకోకర్లా, దాన్ని ఫ్రెండ్షిప్ అంటారు. నేను ఉన్నాను అంతే. ఓకే, అవసరం ఉన్నప్పుడు నువ్వు మీరైనా సరే ఎప్పుడైనా సరే, ఎవరైనా ఫ్రెండ్షిప్లో అరే నీకు ఎప్పుడైనా సరే నా అవసరం అనిపిస్తే పిలుచు, వచ్చి నుంచి ఉంటాను. ప్రాబ్లం లేదు, నీ హ్యాపీనెస్ నువ్వు ఉన్న ప్రాబ్లం, లేకపోయినా ప్రాబ్లం. ఇమ్రాన్ గారు మీ ఫ్రెండ్స్ బిగ్ బాస్కి వెళ్ళారు కొంతమంది, మీకు ఎప్పుడన్నా అనిపించిందా నాకెందుకు చాయిస్ రాలేదు, నేను ఎందుకు వెళ్ళలేదు అని? ఆబ్వియస్లీ నేను ఒక మాట చెప్పాలంటే, నేను ఇక్కడ దాకా వచ్చానంటే ఏదో దేవుడి దయ వల్ల అందరు సపోర్ట్స్తో వచ్చాను. అక్కడికి వెళ్ళాలని ఫిక్స్ అయితే వెళ్ళిపోయాను, పక్కా వెళ్తాను. బయట కొంతమంది అంటున్నారు కదా బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఏముంది, కొంచెం అమౌంట్ కడితే తీసుకెళ్తారు అని అంటున్నారు. అవునా? అవును, 6 lakhs పెట్టుకుంటే చాలు తీసుకెళ్తారు అన్నట్టు అంటున్నారు కదండి బయట రూమర్స్. ఏమోనండి, నాకైతే ఈ జోన్ తెలియదు. అంటే మీరు ఏమైనా అమౌంట్ పెట్టి వెళ్ళాలనుకుంటున్నారా? లేదు, అంత ఉంటే ఇక్కడ ఎందుకు కూర్చుంటానండి బాబు. అయ్యో నేను హ్యాపీగా ఇంత బాధలు ఎందుకు చూస్తాను, ఎందుకు చూస్తాను, అయ్యో అది ఊహ బాగుంది. లేదు నేనైతే ఏది కూడా, నేను ఆడిషనే నన్ను డబ్బులు ఇస్తే మేము ఛాన్స్ ఇస్తామన్నప్పుడు నేను వదిలేసి వచ్చాను. ఇలాంటివి ఉన్నాయో లేవో నాకు తెలియదు, బట్ నేను అలా. మరి మీరు వెళ్ళాలి ఆబ్వియస్లీ నేను అంటూ వెళ్తే నా 0 ఫ్యాన్ బేస్తో వెళ్తాను. అక్కడికి వెళ్ళి నేను ఏంటనేది ప్రూవ్ చేసుకుంటాను. వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకుంటారా లేదనేది వాళ్ళ ఇష్టం. ఫస్ట్ మీ రికాల్ నాది డెఫినెట్లీ, అది మీ గేమ్ బట్టి నేను ఎలా ఆడతాను, నేను ఎలా ఉంటాను అనేది వాళ్ళు డిసైడ్ చేసి, ఓకే వీడు ఆడుతున్నాడు, వీడికి మన సపోర్ట్ ఉండాలి, వాళ్ళు డిసైడ్ అయ్యి మనకు సపోర్ట్ ఇస్తారు. ఎప్పుడైనా అనుకున్నారా, ఇప్పుడు మీరు ప్రెజెంట్ చేసే సీరియల్లో మీది నెగిటివ్ క్యారెక్టర్, బిగ్ బాస్ లో ఇప్పుడు మిమ్మల్ని జనాలు అందరు నెగిటివ్ గా క్యారెక్టర్ ని ఓన్ చేసేసుకుంటారు, పాజిటివ్ నుంచి నెగిటివ్ వచ్చారు, బిగ్ బాస్ కి వెళ్ళాక దీని నెగిటివ్ అని ఏమైనా చూస్తే మీకు ఏమన్నా దానికి స్ట్రగుల్ అవుతారా?
స్ట్రగుల్ ఏముంది, ఇప్పుడు దాకా అన్ని ఎన్నో తీసుకున్నాను, అది కూడా తీసుకుంటాను, అన్ని తీసేసుకుంటారు. అన్ని తీసేసుకుంటాను. నేను ఇంటర్వ్యూ చేస్తాను, నేను అన్ని తీసుకుంటున్నాను కాబట్టి నేను నాలాగా ఉన్నానండి. ఓకే. ఇప్పుడు నేను ఏది తీసుకోకుండా గజ్జితో కోపంతో ఇవన్నీ రియాక్ట్ అవుతే కనుక అది నేను కాదు. ఇమ్రాన్ గారు, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పటి నుంచి గమనించింది ఒకటి ఏంటంటే, ఏ కష్టమైన ఇట్లా తీసేసుకుంటున్నారు మీరు. తీసుకోవాలి, తీసుకోకపోతే ఇప్పుడు హ్యాపీనెస్ ఒకటే తీసుకున్నాం మనకు, బాధ వస్తే అబ్బా అని ఫీల్ అయిపోతే కూర్చోవాలి. బాధ కూడా వచ్చింది కదా, ఇది అలవాటే కదా, తీసుకున్నారు. మీరు లైఫ్లో చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు, బట్ ఓపెన్ అవ్వట్లేరని అర్థమవుతుంది. అన్నీ అందరూ ఫేస్ చేస్తారు దాంట్లో. కొన్ని స్ట్రగుల్స్ చెప్తే అప్కమింగ్ ఇండస్ట్రీలో వచ్చే వాళ్ళకి యూస్ఫుల్ అవుద్ది. మీరు ఏమైనా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు స్ట్రగుల్ ఫేస్ చేస్తారా? నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు స్ట్రగుల్స్ అనేది ఆబ్వియస్లీ ఫేస్ చేశానండి. అదే నేను చెప్పాను ఆల్రెడీ, నేను మర్చిపోయారు, నేను మళ్ళీ వాళ్ళ కోసం ఛాన్స్ కోసం. కానీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నాను, మనం మన టాలెంట్తో ముందుకెళ్ళాలి. మనం ఏమీ టాలెంట్ లేకుండా మనం ఏదో ఇలా చేసి వచ్చాం, మనం యాక్టింగ్ వచ్చానే అనుకోడు. నేను యాక్టింగ్లో అనేది ఎప్పుడైనా సరే, ఏ క్యారెక్టర్కి అయినా సరే మనం లెర్నింగ్ అవుతూనే ఉండాలి. నువ్వు ఎంత బెటర్మెంట్గా చేసుకుంటూ వెళ్తే, నువ్వు ఎంత ప్రూవ్ చేసుకుంటే నీకు అంత టాలెంట్స్ ఉన్నాయి, నీకు అంత అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, నీకు అన్ని రోల్స్ ఉన్నాయి. సో మన టాలెంట్తో మనం ప్రూవ్ చేసుకుంటే మనకి ఎప్పుడైనా సరే ఛాన్స్ వస్తుంది. ఆ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తే కనుక మనం ఎక్కడికైనా వెళ్ళచ్చు. కొంతమంది ఇప్పుడున్న సొసైటీలో నాకు మార్క్స్ తక్కువ వచ్చాయి, నన్ను ఎక్కడికి వెళ్ళినా రిజెక్ట్ చేస్తున్నారు అని చెప్పి సూసైడ్ చేసుకోవడము, చిన్న చిన్న వాటికి గిట్ట అసలు తీసుకోలేకపోతున్నారు అంత ఈజీగా. మీరు అసలు చిన్నప్పటి నుంచి ఇట్లా తీసుకుంటూ వెళ్ళిపోతున్నారా, లేకపోతే ఇప్పుడు బాగా మీరు స్ట్రాంగ్ అయ్యారా? అంటే నేను నాకు ఊహ తెలిసిన కాడి నుంచి నాలో ఒక్కొక్క టాలెంట్ బయటకు వచ్చింది, హిడెన్ టాలెంట్. నేను ఫుట్బాల్ ప్లేయర్ అయిపోతా, నేను క్రికెటర్ అయిపోతా, నేను కబడ్డీ ప్లేయర్ అయిపోతా, నేను సో అండ్ సో ప్లేయర్ అయిపోతా. ఇండస్ట్రీకి మళ్ళీ ఇంటర్ దాకా ఇలా ఉండే, ఇంజనీరింగ్ వచ్చింది నేను యాక్టర్ అవుతా, అక్కడ ఫిక్స్. ఇంజనీరింగ్లో కూడా నేను ఏరోనాటికల్ వెళ్ళిపోతా, నేను పైలట్ అవుతా, నేను సంథింగ్ వాళ్ళు అంటారు కదా ఏంటిది హాస్టల్, అదే ఫ్లైట్లో రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, ఎయిర్ హోస్టెస్ అయిపోతా. ఇలా ప్రతి దాని కూడా లాస్ట్కి యాక్టర్ని ఉంటాను, ఏదో ఒక దాంట్లో సెలెక్ట్ అయిపోయారు. నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏంటంటే? ప్రజెంట్ అయితే గీత ఎల్ఎల్బి నడుస్తుంది అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ రన్నింగ్ అడిగారు, సో అది ఓకే అయిపోతే ఫస్ట్. ఈ గీత ఎల్ఎల్బి మాకు కొంచెం స్వీట్ అండ్ షార్ట్లో చెప్తారా? అసలు ఏంటి ఇది సీరియల్ ఎక్కడ దాకా ఎండ్ అవర్స్? ఎండ్ అయితే అడగము, ఎండ్ చాలా ఉంటుంది. మీరు ఎండ్ కాదు, స్టార్టింగ్ చూసుకోండి, ఎండ్ అయితే నాకేం తెలీదు. మా డైరెక్టర్స్, నాకు రైటర్స్ అందరు నా మీద కాన్సన్ట్రేట్ చేసి నన్ను డౌట్ చేయడంలో ఉంది. చాలా ట్రై చేస్తా బట్ చెప్పట్లేదు. అసలు అది చెప్తే ఇంకా సీరియల్ ఎందుకు చూడడం అమ్మ, నా అసలు డైలీ ఇంకా చూడాల్సిందే. అవసరం అది చూసి మెల్లిమెల్లిగా మీరు నా మీద కోపాలు గర్జులు అంతా పెంచుకొని నా క్యారెక్టర్ని మ్యాన్ చేసాను లేదు చెప్పండి అంతే. క్యారెక్టర్ అంతే కొంచెం స్వీట్ గా, అసలు ఆ క్యారెక్టర్ ఎలా వచ్చింది ఏంటి అదేదైనా చెప్తారా? ఇది ఒక అఖిల్ అనే ఫ్రెండ్ ఉండే, ఈజ్ అ మేనేజర్ టు అవర్ సీరియల్. ఆయన ఇలా సీరియల్ స్టార్ట్ అవుతుంది, ప్రొఫైల్ పెట్టాం అంటే ఓకే పెడతాను డార్లింగ్ ఓకేనా అంటే ఆడిషన్కి పిలిచాను, ఓకే డార్లింగ్కి వస్తాను నేను చెప్పేసి ఆడిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు నాలో యాంగిల్ చూసారు, ఓకే వీడు సరిపోతాడు అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. అది ఫస్ట్ డే సీరియల్, మంచి ఎలివేషన్స్ ఉన్నాయి, మంచిగా చాలు మంచిగా ఇప్పుడు దాకా చేసిన కన్నా ఇది ఇంకా బెటర్గా ఎలివేషన్ పడింది. మనం నుంచుందాం చేద్దాం. ఆ షూట్లో కూడా ప్రతిదీ కూడా నేను ఎంజాయ్ చేస్తుంటా. ఎలా అంటే అక్కడంతా టీం మనకు తెలిసిన వాళ్ళే, అలా ఆడుకుంటూ పాడుకుంటూ అలా షూట్ చేసుకుంటాం. మరి మాకు ఆ సీరియల్లో ఒక డైలాగ్ కంపల్సరీ. అయ్య బాబాయ్ ఇప్పుడు ఒక చిన్న డైలాగ్ గుర్తులేదండి. జైలు డైలాగ్ ఉంది, మీరు జైల్లో ఉంటారు కదా, అది మీరు చెప్పండి నేను చెప్తున్నాను. నేను చెప్పాక ఇంకా ఏంటండి నాకు వెనక నుంచి నేను చెప్పానండి అది కూడా. అవునా? ప్రాంప్టింగ్ ఇక్కడ. మీ మామ్తో మీ కన్వర్సేషన్ ఎలా ఉంటుంది? ప్రేమకుంటే ఒళ్ళో ఉంటా, ప్రేమగా కోపం వచ్చిందని మా మమ్మీకి కాలు పట్టుకుంటాను. ఇది బాగుంది. ఆబ్వియస్లీ ఈ వీడియో మీ మమ్మీ కూడా చూస్తుంది కదా? చూస్తారు. అంటే చూడండి ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు. మీరు కోపంగా ఉన్నారని ఎలా తెలుసుకుంటారు? మాట్లాడదు. నేనే వెళ్ళి బుగ్గకి వెళ్ళి మొత్తం నేను మమ్మీ అని చెప్పి ఒకసారి 2-3 టైమ్స్ జరిగింది. మాట్లాడతావా లేదని చెప్పి కాళ్ళ మీద పడిపోవడం అన్నీ మాట్లాడేదాకా. నాకు షార్ట్ టెంపర్ ఉండేది. ఆఫ్టర్ మా డాడీ ఎక్స్పైర్ అయిన తర్వాత
తగ్గిపోయింది. ఆ తర్వాత వెళ్ళి బుజ్జగించి మాట్లాడడం, నేను కూడా అలాగే వెళ్ళిపోయాను ఎటవటం చిన్నప్పుడు. ఇప్పుడైతే లేదు. మీకు సిలబస్ మరి సిస్టర్ బ్రదర్ ఎవరు? నాకు ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఉన్నారు. వాళ్ళతో బాండింగ్ ఎలా ఉంటారు? వాళ్ళకి ఇప్పుడు నేనే ఒక ఫాదర్ పొజిషన్లో నుంచున్నాను కాబట్టి, ఫాదర్ లేరు కాబట్టి మీరే ఫాదర్ కాబట్టి వాళ్ళకి ఏం కావాలన్నా వాళ్ళు ఏదైనా సరే ఇవ్వాలి. వాళ్ళు విజయవాడలోనే ఉంటారా? ఉయ్యూరు. నా సజెషన్ ఏంటంటే మీరు విజయవాడలో ఉన్నప్పుడే అన్ని కాల్స్ వస్తున్నాయి, ఈసారి విజయవాడ వెళ్ళండి, బిగ్ బాస్ కాల్ వస్తుందేమో. అవునా? అది ఆలోచిద్దాం. బాగుంది. అప్పుడు మేము మీ కాంటాక్ట్ అవుతా. బిగ్ బాస్కి వెళ్ళి వచ్చాక ఫస్ట్ ఇవ్వాలి. షూర్. అందరికి సమన్యాయం చేద్దాం. ఇక్కడైతే అందరికి కరెక్ట్ లేదు, అందరికి ఇద్దాం. అందరికి. నిఖిల్తో మీ బాండింగ్ ఎన్ని ఇయర్స్ నుంచి అండి? ఫ్రమ్ అనుపల్లవి ఒక 2-3 years నుంచి. 2-3 years నుంచి. నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే అండి, మనకి బిగ్ బాస్లో నిజంగా ఫోన్ అలా ఉండదా? అయ్యో, ఫోన్ ఎలా ఉంటే వాడిని ఫోన్ చేసి డైరెక్ట్గా ఏమి డౌన్ అవుతున్నా అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. అసలు ఎలాంటిది ఉండదు, ఎటువంటి ఇది లేదు. అంటే బయట రూమర్స్ ఏంటంటే వాళ్ళు దేనికోసం చెప్తున్నారు ఏమవుతున్నారో నాకు తెలియదు, కానీ అది ఉంటే ఇంకా బిగ్ బాస్కి వెళ్ళడం ఎందుకు? హ్యాపీగా పక్కనే బిల్డింగ్ వేసుకుని కూర్చొని ఏంటి విషయాన్ని మాట్లాడుకోవచ్చు కదా. ఈ రూమర్స్ బాగా నేను 105 days డే 1 నుంచి 105 days వరకు ఉన్నా కానీ నాకు అలాంటిది అయితే లేదు. ఎందుకంటే ప్రతిదీ మేము పంపించినా సరే మేనేజర్స్ వీళ్ళంతా టీం ఉంటుంది. వాళ్ళ వర్క్ ఎలా ఉంటుందంటే వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు. వాళ్ళు తీసుకోవడం కానీ అవి కానీ ఇవి కానీ చాలా ఉన్నాయి. అంటే కాస్ట్యూమ్ చూసుకోవాలి, ఆ టీం మెంబర్స్ చూసుకోవాలి, చాలా వాళ్ళ కష్టం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ కష్టాన్ని ఇలా తీసిపడడం అనేది తప్పు. నిఖిల్ ఫస్ట్ స్టార్టింగ్లో పెద్దరికం చూపించాలని అనుకున్నాడు అని వచ్చింది కొంచెం బయట రూమర్స్. దాని తర్వాత డే బై డే షేడ్స్ బయటపడుతుంది అని అంటున్నాడు. మీతో ఫ్రెండ్షిప్లో ఉన్నప్పుడు అలానే ఉండేనా? నిజంగా వాడితో కనుక మీకు ఫ్రెండ్షిప్ అయితే వీడు మన పక్కన ఉండడానికి, మన బ్యాక్ బోన్గా ఉంచడానికి వీడు అర్హుడని చెప్తారు. ఎందుకంటే నా బాండింగ్ కూడా వాడితో అలాగే ఉండే. ఎందుకంటే నేను నిఖిల్ 2-3 years నా పరిచయం, అంతకన్నా బెస్ట్ పరిచయం చాలా మంది ఉన్నారు. అలాంటిది వాడు నాకే ఎందుకు ఇలా వెళ్తున్నాను చెప్పాడు. ఎందుకంటే వాడు నన్ను నమ్మాడు కాబట్టి, నిఖిల్ అనే వ్యక్తి నమ్మాడు కాబట్టి, వాడి గురించి నాకు తెలుసు కాబట్టి నేను వాడికి ఎంత ఏమున్నా ఏ పొజిషన్ వచ్చినా నిల్చున్నాను. నిఖిల్ గురించి తెలిసిన వాళ్ళైతే ఎవరి మాట అంటే అన్న రూమర్స్ వచ్చాయి కదా, షేడ్స్ బయట పెడుతున్నాడు. అదే అంటున్నాను నేను, జనం ఎలా రిసీవ్ చేసుకుంటారనేది మనకు ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో 100 వస్తున్నాయి. సోషల్ మీడియాలో 100 వస్తున్నప్పుడు జనాలు కొన్ని అది తీసుకుంటారు. ఈ రోజు మీరు పొద్దున్నే లేస్తే న్యూస్ చూస్తే ఓకే ఇది జరిగిందని నమ్ముతారు. సో జనాలు దాన్ని రిసీవ్ చేసి కొంతమంది మీద, ఇప్పుడు నిఖిల్ని ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉంటారు, సో కంటెస్టెంట్స్ ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు అందరూ వాళ్ళ ప్రేమను వాళ్ళు చూపించుకుంటారు. దాంట్లో 10 మంది రియాక్ట్ అవడంలో మనకు తప్పలేదు. ఎందుకంటే ఎవరు ఎలా చూస్తున్నారో వాళ్ళ పర్స్పెక్టివ్ అది. ఈ యష్మి నిఖిల్ది బాగా ట్రోల్ అయింది కదండి, ఆ టైంలో మీరు ఎప్పుడైనా బాధపడ్డారా? అసలు నిఖిల్ యష్మి అనే స్టోరీ ఏంటండి అసలు మాకు అందరికీ? ఇంకో దీని విషయం చెప్పాలంటే వాడు అక్కడే క్లారిటీ ఇచ్చాడు. నిఖిల్ అనే వ్యక్తి అక్కడే క్లారిటీ ఇచ్చాడు యష్మికి. సో అక్కడ తర్వాత ఏం జరిగింది ఏంటనేది బయట వచ్చిన తర్వాత కూడా వాడు ఇంట్రెస్ట్లో చెప్పారు, నిఖిల్ చెప్పారు. సో వాళ్ళ బాండింగ్ ఏంటి యాజ్ ఎ ఫ్రెండ్గా ఉంది, అది మంచిగానే ఉంది. అదే అంటున్నాను, జనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది వాళ్ళ మైండ్ సెట్కి వదిలేస్తున్నాను. నిఖిల్ గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఈ బిగ్ బాస్ ఇదంతా మీరు వెళ్ళాలి, నిజంగానే వెళ్ళాలి, మీ ఫ్రెండ్ లాగా నువ్వు టైటిల్ విన్నర్ కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అది జరగాలని కోరుకుంటున్నాను. కానీ లోపలికి వెళ్ళాక మీ గేమ్ బట్టే మేమందరము వచ్చేస్తాం. తప్పకుండా నేనే చెప్తున్నాను, అది మాటిస్తున్నాను. నా గేమ్ బట్టే నాకు మీరు అది తీసుకుని నాకు సపోర్ట్ చేయండి. నేను ఆడకపోతే ఐఎమ్ అవుట్ అంతే. బట్ నేనైతే నాలా ఉన్నాను, నేను నాలాగా ఉంటాను. లాస్ట్గా ఇంటర్వ్యూ ఎండ్ చేసే ముందు చెప్పాలి, ఈ ఫాదర్ అనే ఎమోషనల్ దగ్గరికి మళ్ళీ తీసుకొస్తున్నాను, అది అస్సలు అనుకోకండి. కొంచెం పేరెంట్స్ని చూసుకోలేని వాళ్ళు అయితే చాలామంది ఉంటున్నారు. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్లో వదిలేయడం అలాంటివి బాగా జరుగుతున్నాయి. స్పెషల్గా మీరు ఫేస్ చేశారు, నేను ఫేస్ చేశా. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది లేకపోతే ఆ పదం, అలాంటి వాళ్ళు మీరు ఓల్డ్ ఏజ్ హోమ్లో వదిలేసే వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
ఒక సిచ్యువేషన్ మీరు చేసే ముందు మీకు ఆ సిచ్యువేషన్ వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది మీరు ఎక్స్పీరియన్స్ అయితే కానీ తెలుస్తుంది. బట్ నేను అనేది అంటే ఒకటే, వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ వాల్యూ ఏంటో తెలుసుకుందాం. వాళ్ళు లేనప్పుడు వాల్యూ ఇచ్చి కూడా వేస్ట్. సో మీ పేరెంట్స్ మీరు చూడండి, మిమ్మల్ని వాళ్ళు ఎలా చూస్తున్నారో వాళ్ళని కూడా మీరు అలాగే చూడండి. ఇప్పుడు రేపన్న రోజు వాళ్ళు వెళ్ళిపోయి నీకు ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత మిస్ అవ్వడంలో అర్థమే లేదు. సో డోంట్ రిజెక్ట్ యువర్ పేరెంట్స్, బీ లవ్ విత్ యువర్ పేరెంట్స్. వాళ్ళు మన దగ్గర నుంచి కోరుకునేది ఒకటే, జస్ట్ మనం చూపించే లవ్, కేర్ అంతే. వాళ్ళు ఏదైతే మనకి ఇచ్చారో వాళ్ళు అదే కోరుకుంటారు. సో డోంట్, మీరు పేరెంట్స్ మీరు అవాయిడ్ చేయకండి. ఇమ్రాన్ గారు, మనకు పెద్దలు అంటుంటారు కదా, మనతో ఉన్న వాళ్ళు లేకపోయినా ఎక్కడున్నా చూస్తారు, వింటారు అంటారు కదా. మీ నాన్నకి మన ఫ్యూ వర్డ్స్ నువ్వు చెప్పేటివి ఏమైనా ఉంది ఇప్పుడు చెప్పాలనుకుంటున్నావా? ఐ మిస్ యూ డాడీ. నువ్వు ఏదైతే నన్ను ఎలా అయితే చూడాలనుకున్నావో అలా నేను ఆ పొజిషన్కి వెళ్ళి చూపిస్తాను. బట్ ఐ లవ్ యూ, ఐ మిస్ యూ. లవ్ యూ టు అక్క వస్తుంది. లవ్ యూ టు అక్క నుంచి నా తరపు నుంచి వచ్చేసి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఎంత స్ట్రగుల్స్, చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు. అసలు యూత్కి మెయిన్గా ఇచ్చారు ఈ స్ట్రగుల్స్ కానీ, ఇండస్ట్రీలో సెట్ అవ్వాలి అని కొంతమంది వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళకి కానీ చాలా మందికి చాలా సజెషన్స్ ఇచ్చారు. లాస్ట్ వర్డ్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? టాలెంట్ ఉంటే చాలామంది చాలా ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయి. సో మీ టాలెంట్ మీరు ప్రూవ్ చేసుకోండి, ఆపర్చునిటీస్ ఎలాగైనా వస్తాయి. బట్ వీ షుడ్ హ్యావ్ టు వెయిట్. మీ టర్న్ వచ్చేదాకా వెయిట్ చేయండి. మాకు సేమ్ కొడుకులా చెప్పాలి. ఇప్పుడు చేసే క్యారెక్టర్ కొడుకులా చెప్పండి. ఇమ్రాన్ అలా వద్దు, మాకు సేమ్ కొడుకు కావాలి. సీఎం మినిస్టర్ కొడుకు అంటే సీఎం కొడుకు అంటే మినిస్టర్ కొడుకులే చెప్పాలా? మొత్తం యాటిట్యూడ్ దించేసారు. యాటిట్యూడా? ఏమండి అది ఆ క్యారెక్టర్లో దిగినప్పుడే నేను యాక్షన్ చెప్తా. రేపు దిగుతాను, ఇప్పుడు దిగలేను. అది క్యారెక్టర్ కొంచెం బేస్ అది రాదండి. మీరు ఇంత ముందుగా ఉండి ఇంత అడుగుతున్నప్పుడు రాదు అసలు. మీరు ముందుండి చెప్పండి 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 అంటే రాదు. బలవంతంగా నేను చెప్పించినట్టుంది అంతే. అని మీరున్నారు ముందు, కష్టం. అంటే నేను మరి ఆడియన్స్కి క్వశ్చన్ ఇచ్చారు. ఏమోనండి, వాళ్ళు వేసుకుంటారు. మీరు పడుకొని. ఓకే, అయితే నెక్స్ట్ ఇమ్రాన్ గారిని మనం బిగ్ బాస్లో చూస్తున్నాం. నెక్స్ట్ ఇంకా పైన సీజన్లో చూస్తాం. నెక్స్ట్ సీజన్లో చూస్తారంటారా? నెక్స్ట్ సీజన్ అంటారు. నేనైతే నెక్స్ట్ విజయవాడ వెళ్ళిరండి. విజయవాడలో అయితే 100 సార్లు వస్తానండి. ఒకసారి ట్రై చేయండి, డెస్టినీ కలిసి వస్తారు. వెళ్ళాలి, రేపన్న రోజు వెళ్తారా? రేపు పండగకి వెళ్ళాలి. మరి బిగ్ బాస్ టీం చూస్తున్నారు. మరి బిగ్ బాస్ టీం వాళ్ళకి చెప్పేసిన ఇండైరెక్ట్ గా విజయవాడ వెళ్తున్నాడు. ఈ టైంలో కాల్ చేయొచ్చు ఇమ్రాన్ అన్నకి. ఓకే డన్. కాస్ట్యూమ్స్ అన్నీ నేను గిట్ట చూసుకుంటా. మా అమ్మని గిట్ట వచ్చాక. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.